హలో అందరికీ. ఈరోజు మా పిల్లల కోసం ప్రేమతో చేసిన ఈ చెక్కలు, చక్కరాలు, రవ్వ కేకు చూశాక మీకు కూడా వెంటనే చేయాలనిపిస్తుంది. చివరి వరకు చూస్తే పూర్తి రెసిపీ తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను చెక్కలకి ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్నీ వేసేసుకున్నాను. అలానే వేడిగా వాటర్ అండి అసలు బాగా తెరిలిపోయాయి పోసానమాట. అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. పిండి అయితే ఇలా వచ్చేసింది. ఇంకొకటి బాల్స్ చేసేసుకొని ఇలాగా బాగా హీట్ అయిన ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయి కూడా ఇలాగా ప్రిపేర్ చేస్తుందండి. పాపం బాల్స్ చేసేసేసి ఇవన్నీ చెక్కలు ఇలా ఒత్తేసి ఇచ్చేసింది. నేను ఆయిల్లో వేసేసి తీసేస్తున్నాను. ఇలాగా చేసేస్తున్నాను మొత్తం. ఈరోజు వచ్చేసి నేను చెక్కలు, చక్కరాలు, రవ్వ కేకు, కానీ నేనైతే మీకు చెక్కలే చూపించగలను. చక్కరాలు ఎలా చేశాను అనేది మీకు చూపించలేను, ఎందుకంటే నేను వీడియో తీయలేదు, రవ్వ కేకు కూడా తీయలేదు. సో ఏంటంటే నాకు అంత టైం లేదనమాట. సో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నా చెక్కలు ఎలాగా కాలనీయో ఇగో చూడండి, ఇలా వచ్చేసినాయి అనమాట. అసలైతే టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి అండి చెక్కలు. మొత్తానికి ఒక పప్పు డబ్బా నింపాను, ఇంకోటైతే సగం చేశాను అనమాట. చక్రాలు ఇగోండి, మినప చక్రాలండి, ఎంత బాగున్నాయో అసలు. టేస్ట్ అయితే సూపరు. అలానే రవ్వ కేకు కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా చాలా సూపర్గా వచ్చింది రవ్వ కేకు. నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా చేసి పెడతాను, చూడండి. చూసారు కదా, అసలు టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. నాకు నేనే ఆశ్చర్యపోయాను అనమాట, రవ్వ కేకు బాగా వచ్చింది. మీ ఇంట్లో కూడా చెక్కలు, చక్కరాలు లేదా రవ్వ కేకు చేస్తారా? మీకు ఏది ఎక్కువ ఇష్టం కామెంట్లో చెప్పండి. మీ ఒక్క లైక్, సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.